మోక్ష, నేనే. నువ్వే నాకు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసావంట కదా. ఈ విషయం నీకెలా తెలుసు? బామ్మ వాళ్ళు నిన్ను తిడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. వేద అత్త చెప్పింది, నువ్వు నాకు బ్లడ్ ఇవ్వకపోతే నేను చచ్చిపోయేదానంట కదా. అలా అనకమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. అమ్మమ్మ, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు సారీ. మనిద్దరం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండవు కదా. అవును, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. మోక్ష, పెద్దవాళ్ళం ఏవో గొడవలు పడుతూ ఉంటాం. అవన్నీ నువ్వు పట్టించుకోకు. చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండు. అలాగే. కానీ నాకు ఒక డౌట్. ఏంటది? వాళ్ళందరూ నీ మీద ఎందుకంత కోపంగా ఉంటారు? వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టం కదమ్మా. నా వల్లే నీకు అలా జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. మా మోక్షాన్ని ఇంత కష్టపెడతావా అని నన్ను తిడుతున్నారు. అమ్మమ్మ, పోనీ నేను వెళ్ళి వాళ్ళందరికీ నీ తప్పేం లేదని చెప్పనా? వద్దమ్మా, కొన్ని రోజులకి వాళ్ళే నిజం తెలుసుకుంటారు. అలాగే అమ్మమ్మ. ఇంక నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి. తప్పకుండా. అయితే నేను ఇక్కడ పడుకోనా? సరే, పడుకో. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ, ఆర్ యు హ్యాపీ? చాలా ఆనందంగా ఉందమ్మా. మంచినైనా చెడునైనా దేవుడు తర్వాత పిల్లలే గ్రహిస్తారని చెప్తారు. నువ్వు నన్ను ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రా, పడుకో. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందమ్మా. టీవీ చూసుకో మోక్ష. కావాలంటే నేను నీకు కథలు చెప్తాను. ఇక్కడ నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా బయలుదేరొచ్చు. రిషి, ఏంట్రా ఇది? ఏమైంది? తాతయ్య, చిన్న మామ అమ్మమ్మని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు. ఈ అమ్మమ్మ కూడా చాలా మంచిది తాతయ్య. రిషి, ఏంట్రా ఇది? డాడ్, ఈవిడిక్కడుంటే నేను ఉండను. మీకు ఈవిడే కావాలంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చూడు పార్వతి, నువ్వు ఉంటే రిషి ఇంట్లో ఉండను అంటున్నాడు. ఈ వయసులో బిడ్డను దూరం చేసుకుని నేను బ్రతకలేను. ఓకే డాడ్, ఆవిడ ఇంట్లోనే ఉండనివ్వండి. నేనే వెళ్ళిపోతాను. రిషి మామ, నువ్వు కూడా వెళ్ళొద్దు మామా. సారీ మోక్ష, నేనుండను. రిషి, ఇలా పట్టుపట్టడం కరెక్ట్ కాదురా. అవతల వాళ్ళకి కూడా ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా. ఇంకా ఎంత టైం ఇవ్వాలి డాడ్? ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. ఇక ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాయ్. రిషి, ఆగు రిషి. ఏంట్రా ఇది? నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అసలే అమ్మ కనబడటం లేదని డాడ్ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటే డాడ్ పరిస్థితి ఏంటి? లేదన్నయ్య, డాడ్కి మనకంటే ఆవిడే ఎక్కువైంది. ఆవిడనే ఇంట్లో ఉండని. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంట్రా? ఆవిడ ఇంట్లో ఉంటే మనకి నష్టం ఏంటి?
అది కాదన్నయ్య, ఆవిడ వల్ల నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. నేను చెప్పినట్టే శ్రీ రిషి అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. ఈ దెబ్బతో పార్వతి పీడ వదిలిపోవడం ఖాయం. రిషి, కొంచెం ఆలోచించరా. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, అంత మాత్రాన విడిపోకూడదు. సారీ అన్నయ్య, నేను ఈ మాట వినను. రిషి మామ, అమ్మమ్మ ఇక్కడ ఉంటే నీకు అబ్జెక్షన్ ఏంటి? మోక్ష, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్ని అనర్థాలే. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే పార్వతి. నా బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను. అమ్మమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మమ్మ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. మోక్ష, తప్పు, అలా అనకూడదు. ఆవిడ మీ అమ్మమ్మ కాదు. ఈవిడ కూడా మా అమ్మమ్మే. తను కూడా ఇంట్లోనే ఉండాలి. మోక్ష, ఇది మనిల్లు, ఇక్కడ మన వాళ్లే ఉండాలి, బయట వాళ్ళు ఉండకూడదు. మరి నాకు మన వాళ్ళే బ్లడ్ ఎందుకు ఇవ్వలేదు? తప్పు మోక్ష, పెద్దవాళ్ళని అలా ఎదిరించకూడదు. నాకదేం తెలీదు. అమ్మమ్మ ఉంటేనే ఉంటాను, లేకపోతే నేను కూడా తనతోనే వెళ్ళిపోతాను. మోక్ష, నీకు మేం కావాలా ఆవిడ కావాలా? నాకు అమ్మమ్మే కావాలి. షీ సేవ్ ఇట్ మీ. నన్ను రక్షించింది కాబట్టి తనే మీ అందరికంటే ఎక్కువ. ఆవిడి గారి రక్తం ఎక్కించినందుకు దానిలాగే తయారైంది. చిన్నపిల్లని మాయ చేసి ఇలా చెప్పిస్తున్నావా? మాయలు చేయాల్సిన అవసరం నాకు లేదండి. మీరు కోరుకున్నట్టే నేనిప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అమ్మమ్మ. పదమ్మమ్మ, ఇప్పుడు వెళ్దాం. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నువ్విక్కడే ఉండాలి, ఇది నీ ఇల్లు. నా ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా. నువ్వు వెళ్తున్నావు కాబట్టి నేను కూడా వచ్చేస్తాను, కాదంటే నా మీద ఒట్టే. రిషి, చూస్తున్నావుగా, ఆవిడ గారు వెళ్తే మోక్ష కూడా వెళ్ళిపోతుందంట. నీ అమ్మ వచ్చే వరకు ఆవిడ్ని ఈ ఇంట్లోనే ఉండని. అమ్మమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు.